నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పు లేదు. కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించకు. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బుకే విలువెక్కువ. కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా దానికి నరకడమే తెలుసు. కొన్ని బంధాలు కూడా మనము ఎంత ప్రేమగా చూసినా వారికి ఇబ్బందులు పెట్టడమే తెలుసు. ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణమన్నది కూడా అంతే నిజం. నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి. కట్టె కాలి బూడిద అయిన మాట మండుతూ బతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ తన లక్ష్యం పట్ల స్థిరంగా ఉండేవారినే అదృష్టం వరిస్తుంది. జీవితం అనే నాటకంలో మీ ప్రదర్శన ఎలా ఉండాలంటే, నాటకం అయిపోయినా సరే చప్పట్లు మ్రోగుతూనే ఉండాలి. ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికే పెనుముప్పు. ఇతరులు మీ గురించి ఏమైనా చెడుగా చెప్తే బాధగాను, మంచిగా చెప్తే ఆనందంగాను అనిపించిందా? అయితే మీ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్లే. దాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ కర్మని నమ్మండి, కానీ రాసులని మాత్రం కాదు. ఎందుకంటే రాముడిది రావణుడిది ఒకే రాశి, కానీ ఎవరి కర్మకు అనుగుణంగా వారు తమ తమ ఫలితాలు పొందారు. ఎవరి ఎదుటి తలవంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడింటి కలయికే జీవితం. అసూయతో బ్రతికితే నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికితే మిత్రులుండరు, అనుమానంతో బ్రతికితే జీవితమే ఉండదు. స్వర్గం అంటే ప్రశాంతమైన మనసే. ఆ మనసును చెడు ఆలోచనలతో నింపి కలుషితం చేస్తే అప్పుడు అది నరకమే. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. మార్గం తెలిసినవాడు మేధావి, మార్గం చూపించినవాడు నాయకుడు, ఆ మార్గాన్ని దాటినవాడు సమర్థుడు. కానీ మార్గం తెలిసి చూపించాక కూడా దాటనివాడు అసమర్థుడు. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలేయాలి, కానీ ఆ మనిషిని వదిలేయకూడదు. మీరు ఊహించుకుంటున్నంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని గమనించడం లేదు. ఇక్కడ ఎవరి పనులతో వారు తీరిక లేకుండా ఉన్నారు. కాబట్టి బిడియం వీడండి, మీ పనులను మీరు నిర్భయంగా చేస్తూ వెళ్ళండి. నీ చుట్టూ ఉన్నవాళ్ళ స్థాయి స్థానం మారితే నిన్ను మర్చిపోతారేమో, అయినా కూడా నువ్వు నీలా ఉండాలి. స్థానం మారినా మారకపోయినా అది వ్యక్తిత్వం అంటే. జీవితంలో అతి కష్టమైన కాలమే మనకు ఒక గొప్ప పాఠంగా మారుతుంది. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేము. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేము. స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకూడదు, మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వాళ్ళు పిలిచినా మనం వెళ్ళకూడదు. వ్యక్తిత్వం లేని వాళ్లతో రహస్యాలు చెప్పకూడదు, అహంకారంతో ఉండేవారితో చనువుగా ఉండకూడదు. సైనికుడు ఎప్పుడూ యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడండి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు.
తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనని శాసించేవాడే అవుతాడు. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు. మన కోసం ఆలోచించే వాళ్ళు దొరకడమే అసలైన అదృష్టం. అలాంటి వాళ్ళను దూరం చేసుకోవడం అంటే నిజంగా దురదృష్టమే. విలువలేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకు మనం స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది. Thank you so much for watching this video.